నిఖిల్ నిన్న రాత్రి ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ అయితే పెట్టాడు. ఆ పోస్ట్ కింద కొటేషన్ కూడా పెట్టాడు. కొటేషన్ కింద కొన్ని హ్యాష్ ట్యాగులతో అయితే పెట్టాడు. దాన్ని బట్టి ఫ్యాన్స్కి అయితే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అవి ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నిఖిల్ ఇంతకీ ఏం రాశాడంటే సంథింగ్ ఎగ్జైటింగ్ ఈజ్ ఆన్ వే అంటూ రాశాడు. దాని అర్థం ఏంటంటే న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తున్నానంటూ చెప్పాడు. ఏదో అద్భుతమైనది తన జీవితంలోకి రాబోతుందంట. అలాగే కొన్ని హ్యాష్ ట్యాగ్లు అయితే పెట్టాడు. అవి ఏంటంటే హ్యాష్ ట్యాగ్ కమింగ్ సూన్, హ్యాష్ ట్యాగ్ లవ్, హ్యాష్ ట్యాగ్ గుడ్ వైబ్స్ అంటూ పెట్టాడు. దాని కింద కామెంట్స్ అయితే నిఖిల్ ఫ్యాన్స్ మీరు యష్మి కలవబోతున్నారా అంటూ చాలామంది క్వశ్చన్లు అడిగారు. యష్మి నిఖిల్ కలవరు. ఎందుకంటే యష్మి ఒకసారి చెప్పింది నిఖిల్ అంటే క్రష్ ఫీల్ ఉండేది, కానీ వాళ్ళ లవ్ స్టోరీ మళ్ళీ విన్నాక తను కావ్యనే కావాలని కోరుకుంటున్నాడని తెలిసాక వాళ్ళ మధ్య ఇన్వాల్వ్ అవ్వడం నాకు ఇష్టం లేదంటూ చెప్పుకొచ్చింది. ఇంకా దాని తర్వాత అయితే మీరు కొత్త ప్రాజెక్ట్తో రాబోతున్నారా అంటూ చాలామంది క్వశ్చన్లు అడిగారు. ఐఎమ్ వెయిటింగ్ మీ న్యూ ప్రాజెక్ట్ కోసం అంటూ చాలామంది చెప్పారు. కానీ అది కూడా కాదు. ఎందుకంటే ఏమైనా న్యూ ప్రాజెక్ట్ చేస్తే ఏమైనా ఫొటోస్ ఉంటాయి కదా, ఏమీ లేవు. అది కూడా కాదు. సో దాని తర్వాత అయితే ఇంకో క్వశ్చన్ ఉంది. నిఖిల్ కావ్య కలిసిపోయినట్టు అందరికీ తెలియజేయాలనుకుంటున్నాడా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే నిఖిల్ చెప్పాలనుకుంటున్న అద్భుతమైన విషయం అదేనేమో. ఏదైనా షో ద్వారా తెలియజేస్తారేమో వాళ్ళిద్దరు కలిసిపోయినట్టు. ఒకవేళ అదే నిజమైతే కానీ ఫ్యాన్స్కి పండగనే చెప్పాలి. మీలో ఎంతమంది ఈ జంట కలవాలని మళ్ళీ కోరుకుంటున్నారో కామెంట్ చేయండి.